వెలిగొండ నుంచి నీళ్లు వస్తాయి. తాగు సాగునీటికి ఇబ్బందులు తొలగుతాయని మార్కాపురం జిల్లా ప్రజలు ఆనందంగా ఉన్నారు. అయితే పుట్టి పెరిగిన ఊరిని వదిలేళ్లాలనే బాధ నిర్వాసితులను వెంటాడుతోంది. ఇళ్లు, పాఠశాల, స్నేహితులను విడిచి వెళ్లాల్సి వస్తుందని చిన్నారులు కన్నీరు పెడుతున్నారు. ఇంకా కొంతమందికి పరిహారం అందలేదని, వారికి కూడా ఇప్పించాలని నిర్వాసితులు కోరుతున్నారు. పుట్టిన ఊరితో ప్రతి ఒక్కరికి ప్రత్యేక బంధం ఉంటుంది. ఉద్యోగం కోసం సొంతూరును వదిలి వేరే చోటుకు వెళ్లాలంటేనే చాలామందికి బాధగా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళాక మళ్లీ ఆ ఊరికి రాలేమని తెలిస్తే ఆ ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రస్తుతం వెలిగొండ నిర్వాసితులను ఇలాంటి వేదనే వెంటాడుతోంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఈ నెలాఖరుకు సొరంగాల ద్వారా నీళ్లు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్వాసితుల ఖాతాల్లో 768 కోట్ల పరిహారం జమ చేశారు. మిగిలిన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పుడు అధికారుల సూచనతో నిర్వాసితులు ఒక్కొక్కరు గ్రామాలను ఖాళీ చేసి వెళ్తున్నారు. మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, అర్ధవీడు మండలాల్లో మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామాల్లో నిర్వాసితులకు చాలామందికి 12.30 లక్షల చొప్పున పరిహారం అందించారు. దీంతో సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల గ్రామాల ప్రజలు వేరే చోటకు వెళుతున్నారు. పుట్టిన ఊరు వదిలిపెడుతూ ఉండడంతో భావోద్వేగానికి గురవుతున్నారు. కలనూతలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇకపై తమ ఊరు ఉండదన్న బాధతో కన్నీరు పెడుతున్నారు. ఇన్నాళ్లు కలిసి తిరిగిన స్నేహితులను వదిలి వెళ్లాలనిపించట్లేదని చెబుతున్నారు. కొత్త ప్రాంతానికి వెళ్లిన తర్వాత చదువుకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మాకు చాలా బాధగా ఉంది. మా తాతలు మా అందరం ఇక్కడే పుట్టి పెరిగి అంత ఇక్కడే జరిగింది. ఇక్కడ ఉన్న జ్ఞాపకాలు, ఇక్కడ ఉన్న అనుభవాలు, ఇక్కడ తిరిగిన పెరిగిన అన్ని మిస్ చేసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగినాం. అక్కడికి వెళ్తే ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి? మేము అందరం విడిపోవాల్సి వస్తుంది. మేము 10వ తరగతికి వచ్చినాక మా ఊరు వెళ్ళిపోతుందని చెప్పారు. 9వ తరగతి వరకు అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు ఊరు వెళ్ళిపోవాలంటే అందరం విడిపోతున్నాం. మాకు విడిపూరు దగ్గర స్థలాలు ఇచ్చారు. అక్కడ కట్టుకోవడానికి ఇల్లులు ఇప్పుడే సదుపాయాలు లేవు. కాబట్టి మేమంతా వేరే వేరే ఊర్లకు తరలిపోయి అక్కడ నుంచి విడిపూరుకి వచ్చి చదువుకోవాలి. కానీ మాకు అక్కడ అంత దూరం నుంచి వచ్చి చదువుకోవడానికి సదుపాయాలు లేవు. కాబట్టి మా అందరికి హాస్టల్ సదుపాయాలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాం. కానీ ఇప్పటికిప్పుడు వదిలి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి వచ్చి చదువుకోవాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇంకా కొంతమందికి పరిహారం అందలేదని, వారికి కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. గెజిట్లో పేర్లు ఉన్నాయి కానీ ఆ గెజిట్లో ఉన్న పేర్ల ప్రకారముగా మళ్ళా వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు కానీ ప్రూఫ్లు కానీ లేకపోవటం బట్టి పేర్లు తప్పుగా ఉన్నాయని చెప్పి కొన్ని పెండింగ్లో ఉన్నాయి. గవర్నమెంట్ వారు దీని గురించి కూడా కొంచెం స్పందించాలి. కొంతమంది పలక పట్టుకొని దిగినప్పుడు గెజిట్ లో పేర్లు రాసుకుంటున్నప్పుడు ఊర్లు విడిచిపెట్టి వెళ్లి బయట పనులు చేసుకుంటా ఉన్న సమయంలో అధికారులు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేక ఎప్పుడో తీసుకున్న సర్వేలో అర్హులయ్యి ఇల్లులుండి కూడా కొందరు గెజిట్ లోనే చేర్చబడలేదు. వాళ్ళు మరి నిరాశ్రయులు అయిపోయినారు.